గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 110 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 112వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్ముడు కురువంశస్థులైన తన పిల్లల్ని మనవాళ్ళని అప్పచెప్పాడు ద్రోణుడికి. అంతేకాదు చక్కటి సామాగ్రి ధనధాన్యాలతో కూడిన భవనాన్ని కూడా ద్రోణుడికి తయారు చేయించి ఇచ్చాడు. ఆ తర్వాత ఎంతో సంతోషంతో పాండవుల్ని ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడి కుమారుల్ని శిష్యులుగా స్వీకరించాడు ద్రోణుడు. చాలా నిండు మనస్సు ఆ శిష్యులతో అన్నాడు, నా మనసులో ఒక కోరిక ఉన్నదయ్యా, అది మీరు తప్పక తీర్చాలి. అస్త్ర విద్య ముగిసిన తర్వాత మీరు దాన్ని సాధించి పెట్టాలి నాకు అన్నాడు. చెప్తున్నాడు వైశంపాయనుడు, రాజా ఆ మాట విని, ఎవరు రాజా అంటే ఇక్కడ జనమేజయ మహారాజా, ఆ మాట విన్న తర్వాత కౌరవులు అంటే అందరూ కురువంశం వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ధాతరాష్ట్రులు పాండవులు కూడా అందరూ మెదలకుండా ఉన్నారు. కానీ అర్జునుడు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు పదే పదే ముద్దు పెట్టుకున్నాడు అర్జునుడి యొక్క శిరస్సుని. గురువుగారు కానీ తండ్రి కానీ ఎప్పుడైనా శిష్యుని ముద్దు పెట్టుకోవాలంటే మూర్ధాగ్రాణం అంటారు. మూర్ధం ఈ ప్రదేశంలో ముద్దు పెట్టుకోవాలి. అలా పదే పదే ముద్దు పెట్టుకున్నట్ట. ఎంతో ప్రీతిగా కౌగలించుకొని ఆనందంతో ఆనంద బాష్పాలు విడిచాట ద్రోణుడు. ఆ తర్వాత అనేక అస్త్రాలని పాండవులకి నేర్పాడు ఆయన. ఆయనతో పాటు ఇతర రాజకుమారులు కూడా వాళ్ళతో పాటు ఈ అస్త్ర విద్యను అభ్యసించాలని ద్రోణుడి దగ్గరికి వచ్చారు. అంటే కేవలం కురువంశజులే కాకుండా, కౌరవులే కాకుండా వృష్ణి వంశజులు, అంధక వంశస్థులు, ఇతర దేశాల రాజు, అంతేకాకుండా సూతపుత్రుడైన రాధేయుడు కూడా ద్రోణుడి దగ్గరికి వచ్చాడు నేర్చుకోవడానికి. ఆ కర్ణుడు మాత్రం ఎప్పుడూ అర్జునుడితో ఘర్షణ పడుతూ దుర్యోధనుడి యొక్క ప్రాప్తి పొంది పాండవుల్ని అవమానిస్తూ ఉండేవాడు. పాండుకుమారుడైన అర్జునుడు ధనుర్వేదాశక్తి, అధ్యయనం, బలం, ప్రయత్నశీలతల దృష్ట్యా శిష్యులందరిలో కూడాను శ్రేష్ఠుడై గురువుగారంతటి వాడు అనిపించుకున్నాడు. ఉపదేశ సమయంలో అర్జునుడికి ఎవరు సాటి రారని ద్రోణుడు గ్రహించాడు. ఈ విధంగా అస్త్ర విద్యను నేర్పాడు కుమారులందరికీ.
ఒక విషయం అర్జునుడు గ్రహించాడు. ఏమిటయ్యా అది అంటే, శిష్యులందరికీ కమండలుంచ సర్వేషాం ప్రాయచ్చీరకారణాత్ పుత్రాయ చ దదౌ కుంభం అవిలంబన కారణాత్. కమండలాలను ఇచ్చేవట శిష్యులకి, తన కుమారుడికేమో కుండనిచ్చేవట. మిగిలిన వాళ్ళందరూ తిరిగి వచ్చేలోగా ద్రోణుడు తన కుమారుడికి మాత్రం ఏదొక విశేషమైన విద్య బోధిస్తూ ఉండేవాట. దీన్ని గమనించాడు అర్జునుడు అన్నమాట. వెంటనే అతను వారుణాస్త్రంతో కమండలాలు నింపుకొని అశ్వత్థామతోటి పాటే ద్రోణుడి దగ్గరికి వచ్చేవాడు. అందువల్ల అర్జునుడు కూడా అశ్వత్థామతో సమానంగా విద్యలన్నీ నేర్చుకున్నాడు. ద్రోణుడికి ప్రియ శిష్యుడయ్యాడు. ఒకరోజుట ద్రోణాచార్యుడు రహస్యంగా వంటవాడిని పిలిచి అన్నట్ట, అర్జునుడికి ఎప్పుడు చీకట్లో అన్నం పెట్టద్దు, ఇలా నేను చెప్పానని అర్జునుడికి చెప్పద్దు అన్నట్ట. అదేంటో ఓ రోజున అర్జునుడికి అన్నం పెట్టేటప్పుడు పెద్దగా గాలి వీచింది. దాంతో అక్కడున్న దీపం కాస్త ఆరిపోయింది. అర్జునుడు భోజనం చేస్తూనే ఉన్నట్ట. అంటే చీకట్లో కూడా తాను ఏ పదార్థం ఎక్కడుందో గ్రహించగలిగి తింటూ ఉండేవాట. అది తను గుర్తించి నేను చీకట్లో కూడా అభ్యాసం చేయగలను ధనుర్విద్య అని చీకట్లో కూడా అభ్యాసం చేయడం మొదలుపెట్టాట. చీకటి పడిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడు విన్నట్ట ధ్వని, చీకట్లు అల్లెత్రాటి ధ్వని విని వచ్చి కౌగలించుకున్నట్ట. నాయనా, నీకు సమానులు ఎవరూ లేరయ్యా విలువిద్యలో, నిన్ను గొప్పగా ఇంకా గొప్పగా తయారు చేస్తాను అని ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై, నేలపై నిలిచి యుద్ధం చేయడాన్ని బాగా నేర్పించాడు. ద్రోణుడు గదాయుద్ధంలో, ఖడ్గయుద్ధంలో, తోమరాల్ని, ప్రాసాలని, శక్తులను ప్రయోగించడంలో, ఒక్కడే అనేకులతో యుద్ధం చేయడంలోనూ కౌరవులకు బాగా శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనకేమో విశేషమైన శిక్షణ ఇచ్చాడు అర్జునుడికి. వేల కొలిది ఆయన దగ్గరికి రావటం మొదలుపెట్టారట పిల్లలు వేరే రాజ్యాల నుంచి. ఆ తర్వాత ఏకలవ్యుడు అనేవాడు కూడా ద్రోణుడి దగ్గరికి వచ్చాట. వాడు నిషాదరాజు అయిన హిరణ్యధనుని కుమారుడు. బోయవాడిన కారణంతో ఏకలవ్యుని శిష్యుడిగా స్వీకరించలేదు. ఇక్కడ అర్థం రేపు కొనసాగిద్దాం. కృష్ణ సాయి.